వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. 0.7245 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఫార్మేట్ అయితే ఏమైనా ఏ కామా బి గాసాబా 1 అంటే ప్రైమ్ నెంబర్స్, అప్పుడు బి మైనస్ ఏ అంటున్నాడు. చూడండి, 0.7245ని ఏ బై బి ఫార్మేట్లో ఎట్లా రాయాలి? 7245 ఓకే మైనస్ 72 ఓకే బై 9900. సో ఇప్పుడు దీని అల్టిమేట్ 7245 మైనస్ 72 చేస్తే ఎంత వస్తుంది? 5 నుంచి 2 తీసేస్తే 3 వస్తుంది, 14 నుంచి 7 తీసేస్తే 7 వస్తుంది, 1 వస్తుంది, 7173 బై 9900. ఓకే, సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి? దీన్ని క్యాన్సిల్ అవుతుందా? 3 తోటి చూద్దాం. 3 2 ఓకే 11 ఉంటుంది. 11 ఉంటే 3 3 9, 27 ఉంటుంది. 3 9 27, 3 1 3. ఓకే, నెక్స్ట్ ఇది 3 3 9, ఇది 3 3 9, 2 జీరోలకు 2 జీరోలు. నెక్స్ట్ దీన్ని కూడా 3 తోటి చేస్తే 3 ఏళ్ళ 21 అంటే 29 ఉంటుంది. ఓకే, 3 9 27, 21 ఉంటుంది. 3 ఏళ్ళు 21. సో ఇది ఎంత వస్తుంది? 1100 అవుతుంది. ఓకే, 1100 అవుతుంది. దీన్ని ఫర్దర్గా ఏమన్నా అవుతుందా చూద్దాం. ఇది 3 2 6, 19, 3 6 18, 17. సో 3 టేబుల్లో పోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇది లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఐదర్ 2 తోటి అన్న పోవాలి, 5 తోటి అన్న పోవాలి, 10 తోటి అన్న పోవాలి. ఓకే, ఇది ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి 2 తోటి పోదు, 5 లేదు కాబట్టి 5 తోటి పోదు, 0 లేదు కాబట్టి 0 తోటి పోదు. సో వీటి రెండింటిది ఫైనల్గా ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అంటే 1 అంటే వాడు మెన్షన్ చేసింది కూడా అది ఏ కామా బి గాసాబా 1. ఎందుకు? అవి ప్రైమ్ నెంబర్స్ అయిపోయినాయి, అంటే వేరే నెంబర్తో డివిజబుల్ కావట్లేదు, కంబైన్డ్గా రెండు కూడా. సో ఇది ఫైనల్ మనం వచ్చేసినాం. ఇక్కడ ఏమడిగిన? బి మైనస్ ఏ అంటే 1100 మైనస్ 797. సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి, సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 797 నుంచి 7 9 7, 10 తీసుకున్నాం అనుకోండి. 10 నుంచి 7 పోతే 3. ఓకే, 10 తీసుకుంటే 9 నుంచి 9 పోతే 0. ఓకే, మళ్ళీ ఇక్కడ 10 తీసుకుంటే 10 నుంచి 7 పోతే 3. 3 నాట్ 3, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 54 చూడండి. క్వశ్చన్ నెంబర్ ఇంటూ అంటే మైనస్, ప్లస్ అంటే డివైడెడ్, మైనస్ అంటే ప్లస్, డివైడెడ్ అంటే ఇంటూ. చూడండి, మార్చేద్దాం. మైనస్ మైనస్ అంటే ప్లస్, సో ఈ మైనస్ని ప్లస్ చేస్తున్నా. ఇంటూ ఉంది, ఇంటూ అంటే మైనస్, దీన్ని మైనస్ చేస్తున్నా. డివైడెడ్ ఉంది, డివైడెడ్ అంటే ఇంటూ, దీన్ని ఇంటూ చేస్తున్నా. ఇక ప్లస్ అంటే డివైడెడ్ కాబట్టి దీన్ని డివైడెడ్ చేస్తున్నా. ఇంటూ అంటే మైనస్ కాబట్టి మైనస్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? బ్రాకెట్లో ఉన్న వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇన్నర్ బ్రాకెట్లో ఉన్న వాటిని మళ్ళీ బ్రాకెట్లో అంటే లైక్ ఫస్ట్ మనం ఎప్పుడైనా బ్రాకెట్ ఇంటర్నల్గా ఉన్న వాటి నుంచి ఎక్స్టర్నల్గా రావాలన్నమాట. సో ఇప్పుడు బ్రాకెట్ ఇది ఉంది కాబట్టి 12 + 2 ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఓకే, మైనస్కి మైనస్, 3 2 ఎంత? 6. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ప్లస్, ఇది ఎంత ఉంది? 12 - 4 అంటే ఎంత? 8. ఓకే, సో 14 - 6 అంటే ఎంత? 14 - 6 అంటే 8. సారీ, ఇది డివైడెడ్. ఒక నిమిషం, మైనస్ అంటే ప్లస్ కదా. సో ఇది డివైడెడ్ అండి, ఇది ప్లస్ కాదు. ప్లస్ని మనం ఏం రాసుకోవాలి? డివైడెడ్ కాబట్టి ఇది డివైడెడ్. ఓకే, సో ఇది కూడా డివైడెడ్. 8 డివైడెడ్ బై 8 అంటే ఎంత? 1, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. టోన్ని విపిఎంసీగా రాశారు, అదేవిధంగా ఎఫ్ఐఆర్ని హెచ్జేక్యూసీగా రాశారు. సిటీని ఏ విధంగా రాస్తారు అన్నాడు. చూడండి, టీ అంటే 20, వి అంటే 22. ఎంత ఇంక్రీజ్ అయింది? +2. ఓకే, ఓ అంటే 15, పి అంటే 16. ఎంత ఇంక్రీజ్ అయింది? +1. ఓకే, నెక్స్ట్ ఎన్ అంటే 14, ఎం అంటే 13, -1. నెక్స్ట్ ఈ అంటే 5, సి అంటే 3, -2. ఇది సీక్వెన్స్. +2, +1, -1, -2. సో ఇక్కడ కూడా చూద్దాం. ఎఫ్ కదా. ఎఫ్ అంటే 6, +2 అంటే 8, ఐ అంటే 9, జే అంటే 10, ఆర్ అంటే 18, -1 17, ఈ అంటే 5, 5 - 2 3, సి సరిపోయింది. సి +2 ఈ. ఓకే, నెక్స్ట్ I +1 హెచ్ఐజే,
నెక్స్ట్ t-1, t అంటే 20 కదా, 19 s, y అంటే 25, 25 - 2 23, 23 అంటే w, ఈజే SW, ఆప్షన్ 2. ఓకే. క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. ఏసీని 13గా రాశారు, ఎఫ్జీని 67గా రాశారు, హెచ్ఐని ఏ విధంగా రాస్తారు అని అడిగింది. ఏముంది, ఏ అంటే 1, సి అంటే 3 యాస్టీజ్ 1 3 రాసిండు, ఎఫ్ అంటే 6, జి అంటే 7 యాస్టీజ్ రాసిండు, హెచ్ అంటే 8, హెచ్ తర్వాత ఐ కాబట్టి 89, ఆప్షన్ 4. ఓకే. క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. జిహెచ్ఏ జేకేలో ఒక భవనంలోని 6 అంతస్తులో నివసిస్తున్నారు. భవనంలో అత్యంత దిగువన అంతస్తు 1, ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నమాట, 1 2 3 4 5 6. ఓకే, ఇది 1, లాస్ట్ 6. జీకి పైన ఒక వ్యక్తి మాత్రమే ఉంటున్నాడు, జీ అనేవాడు 5వ అంతస్తులో ఉంటున్నాడు. నెక్స్ట్ జీకేల మధ్య ఇద్దరు వ్యక్తులు, అంటే ఇక పైకి లేదు కాబట్టి కిందికే ఇద్దరు వ్యక్తులు, కే అనేవాడు 2nd ఫ్లోర్. నెక్స్ట్ జే లేదా హెచ్లలో ఎవరు అత్యంత దిగువ అంతస్తులో నివసించడం లేదు, అంటే జే అనేవాడు ఇక్కడ, జేహెచ్ ఇద్దరు, జేహెచ్ అనేవారు ఇద్దరు లేరు కింద. బేసి సంఖ్య గల అంతస్తులో ఐ నివసించట్లేదు. ఓకే, ఇప్పుడు బేస్ సంఖ్య అంటే ఏం మిగిలింది, 1 మిగిలింది, 3 మిగిలింది, 4 మిగిలింది, 6 మిగిలింది. అంటే ఈ ఐ అనేవాడు ఐదర్ 4వ అంతస్తులన్న ఉండాలి, లేదా అంటే 6వ అంతస్తులన్న ఐ అనేవాడు ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూషన్ చూడండి. కేకి తక్షణమే పైన, హెచ్కి తక్షణమే కింద జే నివసిస్తున్నాడు. కేకి తక్షణమే పైన, ఓకే, హెచ్కి తక్షణమే కింద ఎవడు, జే అనేవాడు నివసిస్తున్నాడు. ఇప్పుడు ఐ అనేవాడు ఇక్కడ ఉండడు, అయిపోయింది. ఐ అనేవాడు ఫైనల్ 6th ప్లేస్లో ఉంది. ఓకే, మిగిలినోడు ఇక్కడ ఉంటాడు 1st ప్లేస్లో. ఎవడు మిగిలిండు, GHIJKL అనేవాడు లాస్ట్ ప్లేస్లో ఉంటాడు. క్వశ్చన్ అడిగిన 4వ అంతస్తులు ఎవరు నివసిస్తున్నారు అని, 1 2 3, 4వ అంతస్తులు ఎవడు, హెచ్ అనేవాడు నివసిస్తున్నాడు, ఆప్షన్ 1. ఓకే. క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. కొన్ని చెట్లు పొదలు, పొదలన్నీ ఆకులు, కొన్ని ఆకులు పచ్చగా ఉంటాయి. సో చూడండి, కొన్ని చెట్లు పొదలను, కొన్ని చెట్లు పొదలు అంటే ఇవి చెట్లు అనుకుందాం, ఇది పొదలు అనుకుందాం. పొదలన్నీ ఆకులు, ఈ పొదలన్నీ ఏమంటుండు, ఆకులు కాబట్టి లీవ్స్ ఎల్ అనుకుందాం. కొన్ని ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి, ఈ కొన్ని లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి, జిఆర్ అనుకుందాం. సో కన్క్లూజన్ చూడండి, కొన్ని పొదలు ఆకుపచ్చగా ఉంటాయి, పొదలకు లీవ్స్కి రిలేషన్ ఉంది కానీ లీవ్స్కి గ్రీన్కి రిలేషన్ లేదు. ఓకే. నెక్స్ట్ కొన్ని చెట్లు ఆకులు, చెట్లు ఎక్కడున్నాయి, లీవ్స్ ఇక్కడ ఉన్నాయి, చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఓకే, చూడండి ఈ లీవ్స్ సర్కిల్ సగం పోతుంది ఆకులకి, సారీ సి కదా ఇది. ఓకే, ఈ చెట్లు సర్కిల్ సగం లీవ్స్ పోతుంది కాబట్టి కొన్ని చెట్లు అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. ఒక వస్తువు కొన్న ధర 800, ఆ వస్తువును 15% నష్టం వాటిల్లింది, అయినా అమ్మిన ధర ఎంత? అంటే ఇప్పుడు 800కు కొన్నదాన్ని 15% నష్టం కమ్మిండంటే ఎంత కమ్మినట్టు, 85% కమ్మినట్టు, 85/100. ఓకే, ఈ 100కి ఈ 2 zeros క్యాన్సల్. 85 × 8 అంటే 8 5 40, 8 8 64, 64 4 68, 680, ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, దాన్ని సరళీకరించండి, దట్ మీన్స్ సింప్లిఫై చేయండి అని అడిగింది. చూడండి చూద్దాం, దీన్ని సింప్లిఫై చేసి ఏమొస్తుంది, ఫస్ట్ ఈ 2 టర్మ్స్ చేద్దాము, తర్వాత దీంతో x - 4 తోటి మల్టిప్లై చేసి తర్వాత లాస్ట్కి దీన్ని యాడ్ చేద్దాం. ఓకే, x × 2x అంటే ఎంత వస్తుంది, 2x² వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ 5 2 ఎంత, సారీ ఈ x తోటి చేయాలి కదా, 5x. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2 2 4x ప్లస్ 5 2 10. ఇంతవరకు క్లియర్. దీన్ని ఫర్దర్గా ఇంకా సింప్లిఫై చేస్తే ఏముంది, ఈ 5x 4x సమ్ చేస్తే అయిపోతుంది, 9 ఎంతైతే 5 4 9x అవుతుంది. 2x² ప్లస్ 9x ప్లస్ 10, ఇంతవరకు అయిపోయింది. సో ఈ దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు x - 4 తోటి మల్టిప్లై చేయాలి. చూడండి చేస్తున్నా, 2x² × x అంటే ఏమవుతుంది, 3x², ఓకే, ప్లస్ 9x² ప్లస్ 10x. ఓకే, క్లియర్. నెక్స్ట్ 4 - 4 తోటి చేస్తే మైనస్ 4 2 8x² మైనస్ 9 3 27 9 4 36x. ఓకే,
-40 ఇంతవరకు క్లియర్. మిగిలింది యాజ్ టీజ్గా రాసుకుందాం. x² x² +5x +5x -12 -12. సో చూడండి, దీన్ని కంప్లీట్గా సింప్లిఫై చేద్దాం. క్యూబ్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఒక్క నిమిషం, సారీ, సమ్ మిస్టేక్ ఈజ్ హ్యాపెండ్. 2x² × x² 2x³ కదా. ఒక నిమిషం చూడండి, 2x² + x² అనేది 2x³ ఐ మేడ్ ఏ మిస్టేక్. సో క్యూబ్లు ఎన్ని ఉన్నాయి? 2x³ అనేది ఒక క్యూబ్. ఇది ఇంతవరకు తీసేసేయండి. మనకు ఫైనల్గా మిగిలింది ఇది. x² చూడండి, +9x² -8x² +x² అంటే ఎంతండి? ప్లస్లో 9 1 10x² నుంచి 8x² పోయింది. ఎంత ఉంటుంది? 2x³ ఓకే ప్లస్సే కదా, +2x. ఇంతవరకు క్లియర్. x² కాన్స్టెంట్, సారీ, ఎక్స్లు చూడండి, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఎక్స్లు చూడండి, 16x ఉంది. ఓకే, ఇక్కడ 36 మైనస్ ఉంది, ఇక్కడ +5 ఉంది. సో -30x నుంచి 16x తీసేసి ఎంత వస్తుంది? -20. ఓకే, అంతే కదా. 6 పోతే 0, 20 ఉంది. ఇంతవరకు క్లియర్. 20x ఇక్కడ ఏముంది? +5x ఉంది. ఇది 10x అండి, ఇది 10x. సో 10 తీసేసి ఎంత? 26x. 26 నుంచి +5 తీసేసి ఎంత? -21. -21x. ఇక లాస్ట్ ఫైనల్ కాన్స్టెంట్లు చూడండి, ఇక్కడ -40 ఉన్నది, ఇక్కడ -12 ఉంది. ఎంత అవుతుంది? -52. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 చూడండి. సూరజ్ తూర్పు వైపు 9 మీటర్స్ నడవడం ప్రారంభించిండు. ఓకే, ఎడమవైపు తిరుగుతాడు, కుడివైపు ఎడమవైపు తిరుగుతాడు. అతను 5 మీటర్లు నడుస్తాడు. ఓకే, తర్వాత కుడివైపు తిరిగి 5 మీటర్లు. ఓకే, అప్పుడు అతను కుడివైపు తిరిగి 8 మీటర్లు కిందికి వస్తాడు. 8 మీటర్లు అంట. ఓకే, అతను మళ్ళీ కుడివైపు తిరిగి 5 మీటర్లు, కుడివైపు తిరుగుతాడు 5 మీటర్లు. ఓకే, అతను మళ్ళీ కుడివైపు తిరిగి 3 మీటర్లు నడుస్తాడు. 3 మీటర్లు అంటే ఇక్కడికి వచ్చేసింది. ఎందుకు? ఇది ఆల్రెడీ 5, ఇది 3, 5 3 8. ఇది ఆల్రెడీ 5 పోయిండు. 5 ఇటు సైడ్ పోయిండు, 5 ఇటు సైడ్ వచ్చిండు. 8 పైకి పోయిండు, 8 కిందికి వచ్చిండు. ఏ దిశలో ఉన్నాడు? ఏ దిశలో ఉన్నాడు? అన్ని మలుపులు 90 degrees. ఏ దిశలో ఉన్నాడు అంటే ఉత్తరం వైపు ఉన్నాడు. అంటే ఇటు సైడ్ ఇట్లా వెళ్తున్నాడు కదా. ఇది ఎటు సైడ్ వెళ్తుంది? నార్త్ సైడ్ వెళ్తుంది. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. x = 3. ఓకే, 9x x + 6 7x - 3 వైలు అనుపాతంలో ఉంటాయి. y విలువ కనుక్కున్నాం. అంటే ఇప్పుడు ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం, ఇది c అనుకుందాం, ఇది d అనుకుందాం. అనుపాతంలో ఉంటాయి అంటే a/b = c/d రేషియో. అంటే ఇప్పుడు a/b అనేది అనుపాతంలో ఉంటుంది c/dకి. a/b = c/d. సో ఇప్పుడు ఏమడిగిండు? ఏ టర్మ్ ఎంత? 9x. 9x అంటే 9 3 ఎంత? 27. నెక్స్ట్ x ప్లేస్లో 3 పెడితే 6 3 ఎంత? 9. c ప్లేస్లో 3 పెడితే 7 3 21. 21 - 3 ఎంత? 18. ఇది క్లియర్. d ప్లేస్లో y. ఇప్పుడు y కావాలి కాబట్టి మనకి == ఉన్నాయి కాబట్టి చూడండి, 3 9 27, 3 6 18. ఓకే, ఈ 9కి ఈ 9 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా 1 ఉన్నట్టు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు y = 6 అవుతుంది. ఓకే, y = 6 అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి మనందరికీ తెలిసిందే. ఒక రిలేషన్ ఉంటుంది, ఆ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమని. సేమ్ రిలేషన్ తోటి ఉన్న ఆప్షన్ ఒకటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఇక్కడ ఏం రిలేషన్ ఉందో చూద్దాం. 13 16కి +3 అయింది. ఓకే, 16 నుంచి 21కి +5 అయింది సింపుల్గా. సో ఇక్కడ ఎంత అయింది? 28 34 ఉంది. 28 34 అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు? +6 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 34 45 అంటే 9 ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇది మనకి అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చింది. ఫర్దర్గా ఏమైనా రిలేషన్ ఉందా వీటికంటే? ఏం లేదు కాబట్టి ట్రై అనదరం అన్నమాట. చూడండి, 21 13 సమ్ చేస్తే ఎంత వస్తుంది? 3 1 4 44 వస్తుంది.
44లో ఆఫ్ చేసినా 22నే వస్తుంది. సో మనకు ఆన్సర్ అనేది రావట్లేదు. సో ఏం చేద్దాం ఇప్పుడు 6, 3, 9, 29 వస్తుంది. 29, 21 అంటే -8 వేసుకున్నా కూడా ఇక్కడ మళ్ళా 8, 4, 12, 3, 3, 6, 68, 62, 48 అంటే ఇక్కడ కూడా రిలేషన్ రావట్లేదు. ఓకే, I tried offline also, so I didn't get any relation. So try yourself and comment your answer. It is increasing, +5, +3, +4, +6, +11. It is increasing. So there is no relation. I tried several logics. Okay, try yourself and comment your answer. Question number 71 చూడండి. 8 మెంబర్స్ ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ సెంటర్ సైడ్ చూస్తున్నారు. ఓకే, ఏఈ మధ్య డి మాత్రమే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం, ఏఈ మధ్య డి మాత్రం ఉన్నాడు. వీడు డి అనుకుంటే వీడు ఏ, వీడు ఈ. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఎఫ్ కుడివైపు రెండో స్థానంలో ఈ కూర్చున్నాడు. ఈ ఎఫ్ కుడివైపు రెండో స్థానం అంటే ఎఫ్ అనేవాడు ఇక్కడ రావాలి కదా. సో ఏం చేద్దాం, వీడిని ఇక్కడ ఈ అనుకుందాం, ఇక్కడ ఏ అనుకుందాం. ఓకే, ఎఫ్ కుడివైపు రెండో స్థానం అంటే 1, 2. ఈ ఎఫ్ కుడివైపు రెండో స్థానంలో ఈ అనేవాడు ఉన్నాడు. సిజీల మధ్య బి మాత్రమే కూర్చున్నాడు. సిజీల మధ్య ఎవరు, బి కూర్చున్నాడంట. సి లేదు, జీ లేదు కదా. ఓకే చూద్దాం, ఇప్పుడు ఎంతమంది అవుతున్నారు, వీళ్ళు ముగ్గురు, 6, 7, 8. ఓకే, సిజీల మధ్య బి కూర్చున్నాడు. బి అనేవాడు సికి జీకి మధ్య కూర్చున్నాడు. ఓకే, జీహెచ్ మధ్య ఎఫ్ ఉన్నాడంట. అంటే జీ అనేవాడు ఇక్కడ రావాలి, సి అనేవాడు ఇక్కడ రావాలి. ఓకే, సిజీ మధ్య బి, జీహెచ్ మధ్య ఎఫ్ అనేవాడు, ఇది హెచ్. నెక్స్ట్ డి పరంగా ఎఫ్ యొక్క స్థానం ఏంటంటే, విత్ రెస్పెక్ట్ టు డి ఎఫ్ యొక్క స్థానం ఏంటిది, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అంటే లెఫ్ట్ సైడ్ 1, 2, 3, థర్డ్ ప్లేస్. ఎడమ వైపు 3వ స్థానం, ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ చూడండి 72. కొత్తది అంటే ఈ న్యూ టు అస్. 2024 సంవత్సరం క్యాలెండర్ మళ్ళీ ఏ సంవత్సరంలో ఉపయోగించవచ్చు అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి 7 ఆడ్ డేస్ ఇయర్ కంప్లీట్ అయినప్పుడు, ఓకే, తర్వాత వచ్చే ఇయర్ సేమ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు 2024లో ఏ సంవత్సరం అన్నాడు కాబట్టి 25లో మాకు 1 ఆడ్ డే ఉంటుంది. లీఫ్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి, నాన్ లీఫ్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. సో ఇలాంటి ఆడ్ డేల్ని మనం అన్నిటిని కలిపి 8 తోటి డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, ఆ ఇయర్ తర్వాత ఇయర్ దీనికి సమానంగా ఉంటుంది అనేది మీనింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి 24 కదా, నేను 25కు 1, 26కు 2, 27కు 28 లీఫ్ ఇయర్ కాబట్టి 2 వేసిన. ఇట్లా సమ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వరకు ఎంత, తర్వాత 28 కదా, 29, 30, 31, 32. 32 అనేది ఆడ్. సో ఇక్కడ చూడండి సమ్ చేస్తున్నా, ఫస్ట్ 32 వరకు చేస్తున్నా. ఓకే, 32 అంటే 2032 అనేది సమానంగా ఉంటుందా లేదని చూసినప్పుడు 1, 2, 3, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 10 వచ్చింది. ఓకే, 10 అనేది 7 తోటి డివిజబుల్ అవుతుందా, కాదు. సో ఈ 20 మనం ఎంత అయితే తీసుకున్నామో 5, 6, 7, 8, 9, 10, 11, 12, ఈ 32 అనేది కూడా ఇట్ ఈస్ ఇయర్ కాదనమాట. అట్లా ఆడ్ డేస్ మనం కౌంట్ చేసుకుంటూ పోయినప్పుడు మనకి ఎక్కడైతే డివిజబుల్, ఫర్ ఎగ్జాంపుల్ అంత దూరం ఇక్కడనే తీసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు తీసుకున్నాం, ఇక్కడ వరకు తీసుకున్నాం 3, 2, 5, 6. సో మనకు ఆప్షన్లో లేదు కాబట్టి కంటిన్యూస్గా అట్లా రిపీటెడ్గా ఏ ఇయర్ దగ్గర వస్తుందో చూసుకోవాలి. ఓకే, ఇంకో చిన్న లాజిక్ ఏంటిదంటే లీఫ్ ఇయర్కి లీఫ్ ఇయరే ఈక్వల్గా ఉంటుంది. ఓకే, నాన్ లీఫ్ ఇయర్కి నాన్ లీఫ్ ఇయర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఆ లాజిక్ ప్రకారం చూసుకున్నా కూడా మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ కావడం జరుగుతుంది. ఓకే, సో ఇది చూసుకుంటే ఇది లీఫ్ ఇయరే, ఇది లీఫ్ ఇయరే, 4 తోటి డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి, మనం ఆ ఇయర్ నుంచి తీసుకోవాలండి. ఓకే, నేను ఇక్కడ 25 నుంచి తీసుకున్నా, కాదు 24 నుంచే తీసుకోవాలి. 24లో లీఫ్ ఇయర్స్ 2 ఉంటాయి. ఓకే, సో చూడండి ఇట్స్ బికమ్ వెరీ లెంతీ. ఓకే, సో మనకు ఇంతవరకు ఏం క్లారిటీ వచ్చింది, లీఫ్ ఇయర్కి లీఫ్ ఇయరే ఈక్వల్గా ఉంటుంది. ఓకే, జనరల్గా ఇచ్చినప్పుడు ఒక లిమిటెడ్ ఇయర్ ఇచ్చినప్పుడు చూడండి
ఆడ్ డేస్ అనేవి డివిజబుల్ బై 7 అయినప్పుడు రిమైండర్ 0 వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్ మనకు ఆన్సర్ అవుతుంది. ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు చూడండి మనకు ఇది లీఫ్ ఇయర్ ఇవి 2 కాబట్టి క్యాన్సిల్ చేసిన. ఆప్షన్ 3 అండ్ 4లో ఆప్షన్ 4 చూద్దాం. రైట్ అయితే రైట్ అవుతుంది, కాదనుకుంటే ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. చూడండి ఈ 24కి 48కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉందండి? 24 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే, 24 ఇయర్స్ డిఫరెన్స్ ఉందంటే 24 ఆడ్ డేస్. ఇంతవరకు క్లియర్. ఇందులో లీఫ్ ఇయర్లు ఉన్న వాటికి ఏంటిది ఇంకో ఆడ్ డే ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకు? లీఫ్ ఇయర్ అన్నప్పుడు 2 ఆడ్ డేస్ కాబట్టి. సో ఇది 24కి ఇది 20 అంటే యాడ్ చేస్తున్నా 1 1 28 32 36 40 44 48 ఇవన్నీ ఏంటిది ఆడ్ డేస్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు 24కి యాడ్ చేద్దాం. ఎన్ని? 3 ఇవి 3 6 7 7 4 11 కాబట్టి 31. 31 అనే 7తో డివిజబుల్ అయితే ఉందా? కావట్లేదు. ఓకే, సో మన ఆన్సర్ కూడా ఏమంటారు 48 అనేది కాదనమాట. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. ఇది క్లియర్. లీఫ్ ఇయర్ ఈక్వల్ వస్తుంది అనమాట. మనకు ఆడ్ డేస్ అనే 7 తోటి డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చినప్పుడు ఎక్కడైతే వస్తుందో అదే ఇయర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75 చూడండి. ఓకే, ఒక ప్రాంతంలోని పార్కును సందర్శించే వివిధ వయస్సుల వ్యక్తుల సంఖ్యను ఇచ్చిన పట్టిక చూపుతుంది. వయస్సు, ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఇది ఏజ్ పర్సన్స్ ఇచ్చిండు. క్వశ్చన్ ఏమి అడిగిండు? సందర్శకుల మోడల్ వయస్సు కనుగొనండి అన్నాడు. ఓకే, సందర్శకుల వయస్సు అంటే విజిటర్స్ మోడల్ వయసు ఎంత అని అడిగిండు. ఓకే, చూడండి ఇట్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. ఓకే, యావరేజ్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంటుంది దీనికి, ఎల్ ప్లస్ F1 మైనస్ F0. ఓకే, F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2. ఓకే, ఇది డైరెక్ట్ ఫార్ములా. దీంట్లో మనం ఈ వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, చూడండి 1 by 1 చూద్దాం. ఇందులో ఎల్ ఈజ్ లెంత్ అనమాట. ఓకే, ఎల్ ఈజ్ లెంత్. చూడండి ఇక్కడ ఒక నిమిషం. సో చూడండి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కడ ఉన్నారంటే 27లో ఉన్నారు కాబట్టి సో దీంతో మన సగం ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది ఫార్ములా కాదండి. ఫార్ములాలో ఎల్ అనేది ఏంటిదంటే ఈ 27లో లోయర్ 1 ఎల్. ఓకే, సో మనం ఇక్కడ లోయర్ 1కి తీసుకొని చేయాలి ఇక్కడ. ఓకే, ఎల్ అంటే లోయర్ 1 ఎంత? ఎల్ వాల్యూ 40. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి F1 వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఎంత? ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 27. F1 వచ్చేసి 27. ఇది కూడా క్లియర్. ఇక్కడ 27 రాసుకోవాలి, ఇక్కడ 27 రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ F0 చూడండి. F0 ఏంటిది? సెకండ్ హైయెస్ట్ ఎంత? 23. F0 వచ్చేసి సెకండ్ హైయెస్ట్. సో 23 F0 దగ్గర రాసుకుంటే అయిపోతుంది. ఇది 23, ఇక్కడ కూడా 23 రాసుకుంటే అయిపోతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ F2 వచ్చేసి సో చూడండి మనకు 23 కదా, 23 ముందు 27 హైయెస్ట్ కదా, 27కి ముందు ఉన్నది ఏమవుతుంది? F0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 27 కింద ఉన్నది ఏమవుతుంది? F2 అవుతుంది. ఇదేమవుతుంది? F1 అవుతుంది. అంతే కదా. ఇప్పుడు సీక్వెన్స్ చూడండి 0 1 2 0 1 2 ఇట్లా తీసుకోవాలి. ఎంతవరకు క్లియర్? ఇప్పుడు F2 ఏమవుతుంది? మనకి 16 అవుతుంది. సో హెచ్ అంటే ఏంటిదంటే డిఫరెన్స్ అనమాట, రేంజ్. ఇప్పుడు 20 - 10 10, 30 - 20 10, అట్లా హెచ్ అనేది ఏంటిది? డిఫరెన్స్ 10. సో దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి ఎల్ అంటే 40 కదా, నేను 40కి 40 పెట్టుకున్నా, ప్లస్కి ప్లస్ పెట్టుకున్నా, ఇది బైకి బై పెట్టుకున్నా. చూడండి 27 - 23 ఎంత? 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 27 2 ఎంత అండి? 44. అంతేగా, 7 2 14, సారీ 54. 54 మైనస్ 23 16, 6 3 9 2 1 3 39. 54 ఇట్లా నుంచి 39 తీసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 అనుకుందాం. 54 నుంచి 40 తీసేస్తే 14. ఇది 40 కాదు కాబట్టి ఇది 15 అవుతుంది. ఓకే, సో ఇది 15 × 10. సో సింప్లిఫై చేస్తే చూడండి
5 మూల 15, 5 రెండ్ల. ఓకే, సో ఇది 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. 3 పాయింట్ సంథింగ్ అంటే లైక్ 4/3 అంటే 3 ఒకట్ల పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఇది ఎట్లాగా 2 ఇంటూ 1.1 అనుకుందాం. 2 ఇంటూ 1.1 ఎంత 2.2 అవుతుంది. 40 ప్లస్ 2.2 ఎంత 42.2. అంటే అరౌండ్ అంటే లైక్ 1 కంటే ఎక్కువనే కదా, 42.1 వచ్చింది. మనకి ఇక్కడ 42.7 ఉంది కాబట్టి ఆప్షన్ 3. ఎందుకు అదంతా మళ్ళీ చేద్దామంటే చేద్దాం. ఇది 1.3 వస్తుంది, 1.33 వస్తుంది. 2 తోటి మల్టిప్లై చేసినప్పుడు 2.66 వస్తుంది. ఓకే, అది మొత్తం ఎంత అవుతుంది 42.66 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఎల్ అంటేనేమో హైయెస్ట్ వన్. ఓకే, మనకు ఎక్కడైతే వస్తుందో అది హైయెస్ట్ తీసుకోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చే దగ్గర లీస్ట్ వన్ తీసుకోవాలి. ఎల్ అంటే F1 F2 అంటే మనకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ F1 అవుతుంది, దానిపై F0 అవుతుంది, కిందిది F2 అవుతుంది. హెచ్ అంటే డిఫరెన్స్ అనమాట. ఫ్రీక్వెన్సీ అంటే లైక్ మనం ఎంత ఏజ్ గ్యాప్లో తీసుకుంటున్నామో అది హెచ్ అంటే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 78 క్వశ్చన్ మార్క్ ప్లేస్లో భర్తీ చేయమన్నాడు. చూడండి డిఫరెన్స్ చూద్దాం. 50, 42 అంటే 8. ఓకే, దీని డిఫరెన్స్ 34, 6 ఇది కూడా 8. 24, 8 అంటే 6, 4, 10 ఇది కూడా 8. 28 నుంచి 8 తీసేస్తే ఎంత 18. ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 80 చూడండి. 54.36 into 0.4 ప్లస్ 0.256 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 121. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11. ఇంతవరకు క్లియర్. దీన్ని మొత్తాన్ని చేసి బై 11 చేయాలి. మల్టిప్లై చేద్దాం చూడండి. 9 మూల 2 9 4 36, 4 మూల 12, 12 3 15, 4 16, 16 1 17, 5 4 20, 20 ఇది 1 21. ఎన్నిటి తర్వాత 3 తర్వాత ఉంది కాబట్టి 21.756 ప్లస్ 0.256. దీన్ని సమ్ చేద్దాం. 0.256 చేసినాం అనుకోండి. 6 6 12, 5 5 10, 1 11, 7 3 10. ఓకే, 7 3 10 అంటే 2 1 2 2 22 పాయింట్ సంథింగ్ వచ్చింది. 22 అనుకుందాం. 22/11 అంటే మనకి ఎంత రావాలి 11 22. 11 22 రావాలి. సో ఇక్కడ మనకి 2 తోటి ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. జాన్ వద్ద ఉన్న దీర్ఘ ఘనాకార పెట్టె పొడవు వెడల్పు ఎత్తు 3 2:3:5. పెట్టె పొడవు వెడల్పుని 100% పెంచిండు. కానీ కొత్త పెట్టె తయారు చేస్తే కొత్తగా ఏర్పడిన పెట్టె ఘనపరిమాణం అనేది పాత పెట్టె ఘనపరిమాణానికి ఎన్ని రెట్లు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ దానికి పొడవు 3 వెడల్పు పొడవు 2 వెడల్పు 3 ఎత్తు 5 అనుకుంటున్నాం. దీని ఘనపరిమాణం ఏంటిది? మనం వాల్యూమ్, ఘనపరిమాణం ఇస్ నథింగ్ బట్ వాల్యూమ్. సో ఏంటిది లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్. ఓకే, 5 మూల 15, 15 30. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ దీని 100% ఈచ్ వన్ 100% పెంచిండు. రెండుని 100% పెంచితే ఎంత 100% పెంచాలి. ఎంత అవుతుంది 4 అవుతుంది. 3ని పెంచితే ఏమవుతుంది 9 అవుతుంది. 5ని పెంచితే ఏమవుతుంది 25 అవుతుంది. అంతేనా? ఒక్క నిమిషం, సారీ అండి, వాడు 100% పెంచా ఉన్నాడు కదా. సో ఇది 6 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఓకే, నేను మిస్టేక్ తీసుకున్నా. ఓకే, చూడండి 2 టైమ్స్ చేయమన్నాడు, నథింగ్ బట్ 100%. ఇప్పుడు చూడండి 100%కి మనం ఒక 3 అనుకుందాం వెడల్పు, ఇంకో 100% పెంచున్నాడు. అప్పుడు 200కి ఏమవుతుంది అంటే 100కి 3 అయితే 200కి ఏమవుతుంది 6 అవుతుంది. ఓకే, నేను స్క్వేర్ తీసుకున్నా, మిస్టేక్. సో ఇప్పుడు వీటిని వీటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇది 6 అండి, ఇది 10 అండి. ఓకే, 6 4 24, ఈ 10 ఎంత మల్టిప్లై కదా 240. 240 అంటే 0 0 క్యాన్సల్, 3 7 21, 3 8 24. రిమైండర్ అంటే లైక్ ఎంత తోటి పోయింది 8 టైమ్స్ పోయింది. సో ఎంత రెట్లు పెరిగినట్టు 7 రెట్లు పెరిగినట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. కొంతమంది వ్యక్తులు ఒక సరళ వరుసలో ఉత్తరాముఖంగా కూర్చున్నారు, అంటే నార్త్ సైడ్ ఫేస్ చేసి కూర్చున్నారు. ఎస్కి తక్షణ ఎడమవైపు టీ కూర్చున్నాడు. ఎస్ అనేవాడు ఇక్కడ ఉంటే వానికి ఎడమవైపు టీ అనేవాడు కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. పీకి ఎడమ వైపు 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పి అనేవాడు ఇక్కడ ఉంటే వీనికి ఎడమ వైపు 2 వ్యక్తులు టీ అండ్ ఎస్ కూర్చున్నారు. పి మరియు ఎస్ల మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారంట. ఓకే, పి మరియు ఎస్ మధ్య 2 వ్యక్తులు అంటే సో పీని ఏం చేద్దాం, పీని ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ పీకి ఎడమ వైపు 2 అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు ఇటు వస్తే పీకి ఎస్ మధ్య 2 వ్యక్తులు అంటే ఇంకొకటి ఈడు ఉంటాడు. పి అనేవాడు ఇది కాదు. నెక్స్ట్ అత్యంత కుడి చివర కూర్చున్న వ్యక్తికి ఎడమవైపు 3వ స్థానంలో టీ కూర్చున్నాడు. అత్యంత కుడి చివరన కూర్చున్న వ్యక్తికి
ఎడమ వైపు 1 2 ఇక్కడ ఇంకొన్ని కూర్చోబెడితే 1 2 3వ స్థానంలో టీ అనే కూడా కూర్చున్నాడు. ఇక్కడ ఎవడు కూర్చున్నాడు? ఎక్స్ అనుకుందాం, అజంప్షన్. నెక్స్ట్ వరుసలో ఎంతమంది కూర్చున్నారు? 1 2 3 4 5 ఇంతవరకు 5 6 7 8 9 మంది వస్తున్నారు. ఆప్షన్లోనే 9 లేదు. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. పిఎస్ల మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. పికి ఎస్కి మధ్య 2. ఓకే. నెక్స్ట్ అత్యంత కుడి చివర కూర్చున్న వ్యక్తికి ఎడమవైపు 3వ స్థానంలో టీ అనేవాడు కూర్చున్నాడు. ఎడమవైపు నేను ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నా. ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు. లాస్ట్ వన్కి థర్డ్ ప్లేస్లో టీ అనేవాడు కూర్చున్నాడు. నేను మధ్యలో 3 అనుకున్నా, అది మిస్టేక్ అయింది. ఓకే. ఆప్షన్ 3 8 మంది సరిపోయింది. క్వశ్చన్ నెంబర్, ఎడమ నుంచి కుడికి తక్షణమే ముందు ఒక అంకె మరియు తర్వాత ఒక అంకె గల చిహ్నాలు ఎన్ని ఉన్నాయి? అంటే ముందు తర్వాత నెంబర్ ఉన్న మధ్యలో సింబల్ ఉండాలి. చూడండి, ఇది సింబల్ స్టార్ అనేది, ముందు వెనుక నెంబర్, ఇది క్లియర్. ఈ పర్సంటేజ్ కూడా సింబల్, ముందు వెనుక నెంబర్, క్లియర్. నెక్స్ట్ ఇది కూడా ఓకే. నెక్స్ట్ 9 and 4, నెక్స్ట్ $4.7. ఓకే. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే 5 @ 3. సో ఎన్ని గీతలు వచ్చినాయి? 1 2 3 4 5 6 వచ్చినాయి. ఆప్షన్ 4. ఓకే. క్వశ్చన్ నెంబర్ 86 చూడండి. ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, x² + 30x + 104 యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు రూట్స్కి ఏం ఫార్ములా వాడతాం అంటే -b ± (b² - 4ac/2a -b ± ((b²-4ac/2a)) అన్నిటికి కలిపి 2a వస్తుంది. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. b ప్లేస్లో 30 పెట్టండి. ఓకే. a ప్లేస్లో 1 పెట్టండి. c ప్లేస్లో 104 పెట్టండి. ఆన్సర్ వస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 89 చూడండి. ఒక దీర్ఘచతురస్రాకార స్థలానికి 3 రౌండ్ల ఫెన్స్ వేయడానికి 2250 వైర్ ఉపయోగించేది. అంటే చుట్టుకొలత 3 times 3 రౌండ్లు వేసారు. సో స్థలం పొడవు అనేది దాని వెడల్పు కంటే 5 మీటర్లు ఎక్కువ. అంటే వెడల్పు y అనుకుందాం. ఓకే. ప్లస్ పొడవు అనేది x అనుకుందాం. 5 మీటర్లు ఎక్కువ కాబట్టి x + 5 అనుకుందాం. ఓకే. దీని మొత్తానికి ఏంది? 3 times 3 సార్లు వేసారు కాబట్టి 3 times దేనికి ఈక్వల్? 2250కి ఈక్వల్. 2250కి ఈక్వల్. సో ఇప్పుడు 3 అనేది బై అయింది అనుకోండి, ఏమవుతుంది? 3 ఏళ్ళు 21, 3 5 15, 0కి 0. ఓకే. సో 3 కట్ అయిపోతే అటు సైడ్ వెళ్ళిపోతుంది. సో చూడండి, ఇప్పుడు మనకు పొడవు అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ x అనుకున్నాం కదా. ఒక్క నిమిషం చూడండి, పొడవు x, ఓకే, వెడల్పు y అనుకుందాం. అప్పుడు వెడల్పు అనేది ఏంటిదండి? ఒక నిమిషం. సో y = ఏమవుతుందండి? x - 5 అవుతుంది. ఓకే. అంతే కదా. పొడవు అనేది లేకుంటే x ఏమవుతుంది? y + 5 అవుతుంది. x ఏమవుతుంది? y + 5 అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం యాక్చువల్గా తీసుకోవాల్సింది ఇక్కడ x + y తీసుకోవాలి. ఓకే. x + y × 3 times ఇది అవుతుంది. సో మనం ఏదన్నా మనకి ఏది కావాలో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, మనకు పొడవు కావాలి కాబట్టి పొడవు వచ్చేటట్టు రాసుకుంటే ఈక్వేషన్ అనేది మనకి ఏమవుతుంది? డైరెక్ట్ క్యాలిక్యులేషన్లో వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ y ప్లేస్లో ఏం రాసుకున్నాం? x రావాలి కాబట్టి y ఏం రాసుకోవచ్చు? x - 5 అని రాసుకోవచ్చు. ఓకే. y x - 5 అని రాసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది? 2x - 5 అవుతుంది. ఓకే. 2x - 5 అయినప్పుడు ఈ 5 అనేది ఈక్వల్ అవుతుంది పోతే ఏమవుతుంది? +5 అవుతుంది. 755 అవుతుంది. 755/2 అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఇది దీర్ఘచతురస్రాకారం లెంత్ బెడ్త్ అనుకోండి. దీని యొక్క చుట్టుకొలత మనం ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తాం? 2 times లెంత్ ప్లస్ బెడ్త్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్? లెంత్ ప్లస్ బెడ్త్ అని ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని 3 times చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది? 2250కి ఈక్వల్ అవుతుంది. 2250కి ఈక్వల్ అవుతుంది. సో 2250 కాబట్టి ఇది 3 2 6 అనేది ఈక్వల్ అవుతుంది పోతే ఏమవుతుంది? 2250/6 అవుతుంది. ఓకే. క్యాన్సిలేట్ చేస్తే 6 3 18. 18 అంటే 45 ఉంటుంది. 6 6 36, 6 42. 6 42 పోతే 3 ఉంటుంది, 36 ఉంటుంది. 6 6 36, 376 వస్తుంది. ఏంది? లెంత్ ప్లస్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 376. ఇంతవరకు క్లియర్. సో మనకు లెంత్ అడిగిండు, విడ్త్ని ఏమని రాసుకోవచ్చు? విడ్త్ అనేది 5 మీటర్లు
తక్కువ ఉంది లెంత్ కన్నా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ రాసుకుంటే లెంత్ -5 రాసుకుంటే సరిపోతుంది. లెంత్ -5 రాసుకున్నప్పుడు ఏమవుతుంది ఈక్వల్ ఇక్కడ చూడండి సేమ్ ఇది 2x - 5 అనేది ఈక్వల్ టు ఏమవుతుంది 376కి అవుతుంది 376. సో ఇది 5 అనేది ఈక్వల్ అవుతూ పోతే అరౌండ్ 380 అవుతుంది. 380/2 అయింది అనుకోండి, 2 1 18 అంటే 2 9 190 అవుతుంది. ఓకే, నియర్ బై 190 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ 1. ఇక్కడ నేను ఓన్లీ లెంత్ ఇంటూ బెడ్తే తీసుకున్నా, 2 టైమ్స్ తీసుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. రామ్ జీతం 12 పెరిగింది, తర్వాత 8 తగ్గింది. జీతంలో మార్పు శాతం అంటే ఏంటిది? x + y xy/100 +12 -8. ఓకే, xy ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 12 × 96 8 × 16 96/100 పర్సెంటేజ్ కాబట్టి. ఓకే, 12 నుంచి 8 తీసేసాక 4 4 - 0.96 4 - 0.96 అంటే ఎంత? 3 పాయింట్ సంథింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ప్లస్ కాబట్టి పాజిటివ్ వస్తుంది కాబట్టి +12 +4 అవుతుంది కాబట్టి పెరుగుదల 3 పాయింట్ సంథింగ్. ఆప్షన్ 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. 3 వరుస సంఖ్యలు x + 1 x + 2 మొత్తం ఎంత అన్నాడు? = 177 అన్నాడు. ఓకే, ఆ 3 సంఖ్యల సరాసరి ఎంత అన్నాడు? /3 వేయండి. రాసుల మొత్తం మీద రాసుల సంఖ్య మొత్తం ఇచ్చిండు, నెంబర్ ఇచ్చినాం. ఎంత ఏమవుతుంది? 3 5 15 27 ఉంటుంది కాబట్టి 3 9 ఫైనల్గా ఎంత వస్తుంది? 59. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. దిగు అన్ని పదాలు అక్షరాంట్లో ఆంగ్ల వర్ణమాలలు వాటి ముందుకు వచ్చే అక్షరాన్ని ఉంచితే ఆ విధంగా ఏర్పడిన పదాల్లో ఎన్ని ఒక అచ్చును కలిగి ఉంటాయి అన్నాడు. వీటన్నిటిని ఒక బిఫోర్ నెంబర్ రాసినప్పుడు ఎన్ని ఒక అచ్చును కలిగి ఉంటాయి అన్నాడు. అంటే అచ్చు రావాలి మనకి. అచ్చు అంటే ఏముంటాయి? AEIOU ఇవి అచ్చులు. ఓకే, సో బిఫోర్ నెంబర్ రాసినప్పుడు అంటే ఇప్పుడు బి ఉందనుకోండి, బికి ముందు రాస్తే ఏ అనేది వస్తుంది. ఓకే, ఎఫ్ ఉందనుకోండి, ఎఫ్కు ముందు రాస్తే ఈ అనేది రావాలి. GHI తర్వాత జే ముందు. ఓకే, MNO తర్వాత పి యువి. ఇప్పుడు మనకి ఇచ్చిన లెటర్స్లలో ఈ లెటర్స్ ఉన్నాయనుకోండి, BFJPV, వాటి ముందు అక్షరాలు ఏంటి? ఓవెల్స్. అవి ఉంటే ఓవెల్స్ ఉన్నట్టే ఆ వర్డ్ మొత్తంలో. చూడండి, BFJPV ఇక్కడ ఉందా? BFJPV లేదు. ఇక్కడ చూడండి, RIME ఇక్కడ కూడా లేదు. నెక్స్ట్ BEST బి ఉంది. ఓకే, నెక్స్ట్ FAST లేదు. LOST లేదు. TIME లేదు. సో ఇక్కడ మనకి JUST కూడా జే ఉంది కాబట్టి ఓన్లీ ఐఎమ్ గెటింగ్ 2. ఓకే, క్రాస్ చెక్ దిస్ వన్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. చతుర్భుజం అంతర కోణాలు మొత్తం దేనికి సమానం? 360 degreesకి సమానం. ఓకే, చూడండి, ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది. 9 4 36. ఓకే, ఒక సంవత్సరంలో లోక్సభ సమావేశాలు ఎన్ని జరుగుతాయి? 3 times. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.